ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ వాళ్ళంతటా వాళ్లే భూస్థాపితం చేసుకోబోతున్నారు సార్. ఎందుకంటే తెలంగాణలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే పద్ధతిలో ముందుకెళ్లాడు. ఖమ్మంలో మీటింగ్ పెట్టి ఇంకేముందన్నాడు, ఇంకేముంది భారతీయ జనతా పార్టీ నాతో వస్తుందన్నాడు. ఆయన ఎవరు జ్ఞానేశ్వరి గారిని పెట్టారు. పాప ఆయన చేత పార్టీ రేపు క్యాండిడేట్లు డిక్లేరేషన్ అన్నాడు. పాప ఆయన పరిగెత్తుకుంటూ రేపటి నుంచి క్యాండిడేట్లు అనుకుని అక్కడ ఉన్నటువంటి చాలా మంది తెలుగుదేశం వాళ్ళు రేపు మనం అక్కడ పోటీ చేస్తున్నాం ఇక్కడ పోటీ చేస్తున్నాం అన్నారు. కానీ తనకు కావాల్సినటువంటి వాళ్ళందరినీ కాంగ్రెస్ లోకి పంపించేసుకున్నాడు. చివరికి ముంచింది ఎవరిని? న్యాయంగా ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తల్ని ఆ పార్టీకి తాళం పెట్టేసి ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి ఈయన చేయబోతుంది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ కనుక రేపు పొద్దున ఇంతో పొత్తులో కనుక రాకపోయేటట్లయితే సేమ్ తెలంగాణలో లాగానే ఇక్కడ కూడా అదే చేస్తున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏం చేశాడు? సీట్లు ఇస్తాను అని చెప్తూ ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణలో లాగానే మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడే తప్ప రాష్ట్రంలో పోటీ చేయడానికి ఆయన లేడు అనేటువంటిదే నా ఉద్దేశం. రైట్. ఇక్కడ రామ్ కుమార్ గారు, భారతీయ జనతా పార్టీకి 4+4 న్యాయం అంటే 4 పాదాలు ఉంటాయి, 4 పాదాలు న్యాయం కావాలంటారు కాబట్టి 4 పార్లమెంటు స్థానాలు 4 అసెంబ్లీ స్థానాలకి సిద్ధపడి వెళ్తుందా? రాబోయేటువంటి రోజుల్లో అలాగా కనుక సెట్ అయిపోతే ఈ గొడవలన్నీ మీ దాంట్లో అయితే ఉండవు, మీరందరూ క్రమశిక్షణ గల కార్యకర్తలు అంటారు కాబట్టి అని చెప్తారా? నమస్తే సాయి గారు, అలాగే మిగతా పెద్దలు కూడా అండి. అసలు ఈ 4+4 అనే అంకెలు ఎక్కడి నుంచి వచ్చినాయి అయితే మాకైతే తెలియదు సాయి గారు. మరి అంటే తెలుగుదేశం పార్టీకి గెజిట్ పత్రిక ఒకటి ఉంటుంది, వాళ్ళు తెలుగుదేశంలో ఏం జరుగుతుంది అనేది అందులో రాస్తే, ఇప్పుడు మనకి గవర్నమెంట్లో గెజిట్ ఎట్లాగో తెలుగుదేశంకి సంబంధించి అది రాసింది నిజంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు 24 ఇస్తారు, 20 నుంచి 25 అన్నది వాళ్ళే రాశారు, వాళ్ళే రాసింది. ఇప్పుడు మీకు 4+4 అన్నటువంటిది ఆంధ్రజ్యోతిలో. మాకైతే ఈ 4+4 ఇప్పుడు మీరు అన్న మాట అయితే మాకైతే తెలియదు ఈ పూట వరకు కూడా. మీరు పేపర్లు చదవట్లేదు అయితే సాయి గారు? అన్ని పేపర్లు వేళ చదవాలంటే వేళ మామూలుగా ఉండదండి. వేళ ఒక్కొక్క సెంటర్ కి 25 పేపర్లు ఉన్నారు సాయి గారు. దీనికన్నా ఫాస్ట్ గా నిమిషానికి చెప్పాలంటే గంటకోసారి మీడియా ఛానల్స్ వచ్చేసినాయి. ఆ తర్వాత నిమిషానికి ఒకసారి సోషల్ మీడియా న్యూస్ వచ్చేస్తుందండి. అది కూడా ఎవడ కథ ఆడది. ఇక విషయానికి వస్తే అండి, ఈ వేళకు కూడా ఇప్పుడు ఏలూరులో అద్భుతమైన సభ రాజ్నాథ్ సింగ్ గారితో, అలాగే ఈ రోజు మార్నింగ్ విశాఖపట్నంలో ఇంటలెక్చువల్ మీట్ ఒకటి జరిగిందండి. మా ప్రయత్నాలు ఏంటంటే సాధ్యమైనంత వరకు, అంటే ఈ పొత్తులు అనేది నిర్ణయాలు తీసుకునే వరకు ఇక్కడ మా పని మేము చేసుకుంటూ వెళ్ళడమే మాకు తెలుసు. మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా అదేనండి. ఆల్రెడీ 175+125 లిస్టులు అన్ని రెడీగా ఉన్నాయి. ఆశావాహులు ఎవరెవరైతే ఉన్నారో దానికి నెక్స్ట్ స్టెప్ కూడా నిన్న మొన్నటి నుంచి కూడా పార్లమెంట్ లో పార్లమెంట్ స్థానాల్లో మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో ఎవరెవరు పోటీ చేస్తే బాగుంటుందని సెంట్రల్ ఆఫీస్ నుంచి ఐఆర్ఎస్ సర్వే కూడా తీసుకుంటున్నారండి ప్రతి పార్లమెంట్ లో. ఈవేళ రేపటి నుంచి కూడా ఎమ్మెల్యే స్థానాలకు కూడా తీసుకుంటారని దానికోసం కూడా ఫోన్లు అన్ని నియోజకవర్గాలకి వెళ్తున్నాయి. చివరి నిమిషం వరకు ఒకవేళ పొత్తు ఉంటే దానికి రెడీ, పొత్తు లేదంటే డి. ఈ రెండిటికి కూడా మేము ప్లాన్ ఏ ప్లాన్ బి అంటే సిద్ధంగా ముందుకే వెళ్తున్నాం సాయి గారు. మాకు ఏమైనా సరే పైనుంచి ఇన్స్ట్రక్షన్ వచ్చే వరకు మాత్రం ఇక్కడ ప్లాన్ ఏతోనే వెళ్తున్నాం. 175+25. దీనికోసం స్టేట్ లెవెల్ మీట్ కూడా జరిగిందండి. స్టేట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ టీమ్ అని మొత్తం స్టేట్ లెవెల్లో మీట్ జరిగింది. దాని నెక్స్ట్ స్టెప్ అందులో నన్ను కూడా తీసుకున్నారు, నేను కూడా దానికి వెళ్ళానండి మొన్న. దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే చిన్న మీటింగ్ల వరకు కూడా ప్రొఫెషనల్ మీట్స్, స్ట్రీట్ కార్నర్ మీట్స్, ఇటువంటి వాటిని అన్నిటికీ కూడా ప్లానింగ్ జరిగితే జాతీయ స్థాయిలో ఎక్కడైనా జరిగితే కనుక అవి వీడియోలు డిస్ప్లే ద్వారా జరిగే విధంగా ఇంజనీరింగ్ కాలేజ్ కి ఎవరెవరు చేయాలి, చార్టెడ్ అకౌంటెంట్ సంఘాలకి ఎవరెవరు వెళ్ళాలి, ఇలా రకరకాల అన్నిటికీ కూడా మేము సిద్ధపడిపోతున్నాం సాయి గారు. అంటే మీకైతే అసలు పొత్తు గురించి మేము ఆలోచిస్తున్నాము అన్న మెసేజ్ ఏం లేదా? మాకు మా రాష్ట్ర అధ్యక్షురాలు అన్ని స్థానాల్లో పోటీకి మీరు సిద్ధంగా ఉండండి, పొత్తు ఎప్పుడైనా సరే పైన నిర్ణయం తీసుకుంటే దాని గురించి మనకు వాళ్ళు చెప్పేదాకా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. నిన్నటిదాకా కూడా సంస్థాగతంగా ముందుకెళ్ళామండి. ఇంకెక్కడి నుంచి ఎలక్షన్ మోడ్ లోకి వెళ్తే ఎలక్షన్ లో ఢీకొనడానికి మేము మా ప్రయత్నాలు, దానికోసమే మేము ప్రజల తరపున మేమేం చేసాం ఈ ఇన్నేళ్ల నుంచి. గతంలో పోటీ చేసినట్టున్నారు కదా? ఏమండి, మీరు గతంలో పోటీ చేసినట్టున్నారు కదా? చేశారండి. 2009, 19 పెద్దాపురం అసెంబ్లీ ఉంటుంది. రైట్. దానికోసం మేము అన్ని చోట్ల కూడా రండి. ఇప్పుడు మొన్నటిదాకా పల్లె నిద్ర, అంతకుముందు
వికసిత సంకల్ప భారత్, ఇప్పుడేమో ప్రజాపోరు యాత్ర అండి. ఒక్కో అసెంబ్లీలో 50 సమావేశాలు నిర్వహించే విధంగా ముందుకెళ్ళిపోతున్నాం. మధ్య ఇలా జాతీయ స్థాయి నుంచి మంత్రులు కానీ పెద్ద లీడర్స్ కానీ వస్తారు. దానికోసం క్లస్టర్ వారీగా మొన్న అంతకుముందు ఇక్కడ క్లస్టర్ 2 లో ఏం జరిగిందనే మీరు అడిగిన మమ్మల్ని ఎట్లా సాయి గారు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు?